నమస్కారం, ప్రవాహ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ విద్యాశాఖలో సరికొత్త చరిత్ర. 10th రిజల్ట్స్ లో ప్రభుత్వ పాఠశాల రికార్డు స్థాయి విన్యాసం. విశాఖ వేదికగా కొత్త రైల్వే శకం. జూన్ 1 నుంచి పట్టాలెక్కనున్న దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు. హన్మకొండలో ఫ్లెక్సీల వార్. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి దిగిన బీఆర్ఎస్ శ్రేణులు. మే 6న హన్మకొండలో రైతు సంగ్రామ సదస్సు. అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరాట శంఖారావం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం మధ్యాహ్న భోజనం కోసమే అనే అపవాదం ఉండేది. కానీ నేడు ఆ పాఠశాలలే కార్పొరేట్ సంస్థలకు సవాల్ విసురుతూ 10వ తరగతి ఫలితాల్లో ప్రబోధన సృష్టించాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే తీసుకొచ్చిన పెను మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పేద విద్యార్థుల తలరాతను మార్చిన ఆ మార్పులు నేడు వెలువడిన అద్భుత ఫలితాల వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ 10th రిజల్ట్స్ చూసి యావత్ రాష్ట్రం ఆశ్చర్యపోతోంది. చిన్నప్పటి నుంచి ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులతో మెరిశారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టగానే ముందుగా పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై దృష్టి సారించారు. నిరంతర పర్యవేక్షణ మరియు ఉపాధ్యాయుల నియామకంతో బోధనా వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లలేని నిరుపేద విద్యార్థులకు కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లల మేధస్సును బయటకు తీసేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. లోకేష్ దార్శనికత, కఠిన శ్రమకు నేటి ఫలితాల నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడమే కాకుండా స్టేట్ ర్యాంకుల జాబితాలోనూ ప్రభుత్వ విద్యార్థులు పోటీ పడడం విశేషం. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఫలితాలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదంటూ తల్లిదండ్రులు, విద్యావేత్తలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో వచ్చిన ఈ పెనుమార్పులు రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాయని భావిస్తున్నారు. విద్యపై పెట్టే పెట్టుబడి రేపటి తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని నారా లోకేష్ నిరూపించారు. ప్రభుత్వ బడుల వైపు జనం క్యూ కట్టే రోజులు మళ్లీ వచ్చాయని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఈ రోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆయన బడుల మీద తీసుకున్న శ్రద్ధ విద్యా వ్యవస్థలోనే ఒక పని మార్పు రావాలని చెప్పి పాఠశాలలో ఉన్న టీచర్లందరికీ హై గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి అలాంటి టీచర్ల ద్వారా మంచి చదువులు నేర్పించి ఇవాళ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ బడులకి ధీటుగా గవర్నమెంట్ బడుల్లో పేద విద్యార్థులు బాగా చదువుకునే 595, 596, 597 హైయెస్ట్ మార్కులు సాధించిన ఘనత నారా లోకేష్ విద్యాశాఖ గవర్నమెంట్ బడుల్లో బాగా వచ్చిందని చెప్పి సంతోషంగా ఉంది. అసలు మీరు అనుకున్నారు అసలు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఇన్ని మార్కులు వస్తాయి పిల్లలకి అది ఇదని ఎక్స్పెక్ట్ చేశారు? నేనైతే ఎప్పుడు అనుకోలేదండి. ఆధిపత్యంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లే ఉండేవి. అలాంటిది ఈ రోజున నారా లోకేష్ గారు విద్యాశాఖగా ఉండి ఆయన తీసుకున్న చొరవ, ఆయన స్కూల్ మీద చూపించిన చొరవ, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కార్పొరేట్ స్థాయిలో పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి చదివించి ఇవాళ మంచి గ్రేడ్ లో ఉన్నారండి. బాగా పేద మనుషులు కూడా బడుల్లో వేయాలంటే వాళ్ళకి నాణ్యతమైన చదువు ఉండదని, వాళ్ళు సరిగా చదువు చెప్పరని ఒక అపోహతో వాళ్ళు అప్పులు చేసి మెడలో మంగళసూత్రాలు కూడా తాకాట్లు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో వేసే వాళ్ళని చూసాము. అలాంటిది ఇవాళ నమ్మకంగా లోకేష్ గారు తీసుకున్న బాధ్యతలను తీసుకొని ప్రభుత్వ పాఠశాల ఈ ప్రైవేట్ పాఠశాల అని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవాళ చూసి కొత్తగా హంగులు గాని, వాళ్ళు భోజనం మధ్యాహ్నం భోజనం అయితే గాని, వాటర్ స్పెషాలిటీ ఏంటి, టాయిలెట్ స్పెషాలిటీ ఏంటి, అన్ని రకాలుగా వసతులు, హంగులు, కార్పొరేట్ స్థాయి హంగులన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. నారా లోకేష్ గారు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఇది సాధ్యపడిందని నేను నమ్ముతున్నాను. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఈ జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటవుతున్న ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలోని కొన్ని ముఖ్యమైన సెక్షన్లను విడదీసి ఈ జోన్ ఏర్పాటు చేశారు. గతంలో రాయగఢ్ డివిజన్లో ఉన్న పలు రైల్వే లైన్లను ఇప్పుడు విశాఖ డివిజన్లో విలీనం చేశారు. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రైల్వే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని ఆరిలోవలో జోనల్ కార్యాలయం కోసం శాశ్వత భవన నిర్మాణం చేపట్టనుండగా ప్రస్తుతానికి విఎంఆర్టీఏ డెక్లోని 2 అంతస్తుల్లో జీఎం తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
బోరుగల్లి గడ్డపై రాజకీయ సెగలు రాజుకున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ నగరం గులాబీమయమైంది. అయితే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఫ్లెక్సీల తోరణాలను తొలగించడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గులాబీ జెండా కనిపిస్తేనే రేవంత్ రెడ్డి సర్కార్ వణుకుతోందంటూ బీఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. వరంగల్లో నిర్వహించి తలపెట్టిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు నగరమంతటా భారీగా గులాబీ తోరణాలు, జెండాలను ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు వాటిని తొలగించడంతో బీఆర్ఎస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నాకు దిగాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించాయి. రేవంత్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని జెండాలు పీకించినా వరంగల్ గడ్డపై కేసీఆర్ సైన్యం వెనక్కి తగ్గదని నాయకులు స్పష్టం చేశారు. రైతులు గోసను వినకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం పరిమితమైందని వారు విమర్శించారు. ఎన్ని ఆంక్షలు విధించినా రైతు సంగ్రామ సదస్సును దిగ్విజయం చేస్తామని, రైతుల పక్షాన తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆపే ప్రసక్తే లేదని నేతలు ధీమా వ్యక్తం చేశారు. నిరసనలతో వరంగల్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఈ పోరాటం బోరుగల్లు రాజకీయాల్లో వేడిని పెంచింది. మరి కేటీఆర్ పర్యటనకు ముందు ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఫ్లెక్సీలు చింపిన కాంగ్రెస్ నాయకులారా, రైతు సదస్సుకు విచ్చేస్తున్న కేటీఆర్ ఫ్లెక్సీలు, జెండాలు పీకుతున్న కాంగ్రెస్ నాయకులారా, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ 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 జై తెలంగాణ. ఈ నెల 6వ తారీఖున రైతు సంగ్రామ సదస్సుకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ తారక రామారావు గారు వరంగల్ పెద్ద ఎత్తున రైతు సభకు వస్తున్న సందర్భంగా మా యొక్క ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కావలసుకొని అధికార దౌర్జన్యంతో అనుగుణంగా ఉన్న అధికారులు ఈ రోజున మా బ్యానర్లు, మా ఇవన్నీ డిజిటల్ తోటి తీసుకొచ్చి దౌర్జన్యంగా వారు ఇస్తున్నారు. వారికి బాధ్యత వహించవలసింది నగర మేయర్ గుండు సుధారాణి గారు, అలాగే పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు. ఇది కావలసుకొని మా యొక్క కేటీఆర్ వస్తుంటే స్వాగత తోరణాలు తొలగించడం యొక్క సిగ్గుచేటు. మీరు మీకున్న ఇట్లాంటి లుచ్చా పనులు చేయకూడదని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాము. దీనికి తగిన మూల్యం మీకు అతి త్వరలో మా రాబోయే గవర్నమెంట్ మాదే. మీరు ఎలాగో ఇట్లాంటి బ్యానర్లు, ఇది తోరణాలు చింపడం ఇది సరైనది కాదు. రైతుల కోసం మా కేసీఆర్ గారు మీరు ఇచ్చిన అక్కడ అటువంటి ఇది డిక్లరేషన్ దాని విషయంలో మాట్లాడడానికి వస్తుంటే ఇది కావలసుకొని ఒక కాంగ్రెస్ కు కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ కు అధికారులు మీరు వెంటనే ఇలాంటి చింపొద్దని చెప్పి నేను కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ అన్నదాతల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ సిద్దమవుతోంది. మే 6వ తేదీన హనుమకొండలో నిర్వహించనున్న భారీ రైతు సంగ్రామ సదస్సుకు రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో సదస్సు విజయవంతం కోసం చేపట్టిన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. హనుమకొండ వేదికగా జరగనున్న రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మే 6న జరగనున్న ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తరలిరానున్నారని నాయకులు తెలిపారు. సదస్సు కోసం భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రైతు రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం మరియు మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఈ సదస్సు ద్వారా ఎండగట్టనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పార్టీ అందించబోయే భరోసాపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ఆంక్షలను లెక్క చేయకుండా రైతు పక్షాన్ని నిలబడేందుకు ప్రతి కార్యకర్త సదస్సుకు తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో మున్సిపల్ తోరణాల తొలగింపు వంటి ఘటనలను కూడా వారు తీవ్రంగా ఖండించారు. రైతు సంగ్రామ సదస్సుతో హనుమకొండ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ తలపెట్టిన ఈ భారీ బహిరంగ సభ ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి. మరొక్కసారి రైతు పోరాటానికి, రైతు వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరతో పాటు అన్ని రకాలుగా మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఒత్తిడి చేసే కార్యక్రమం ఈ సదస్సు. మనందరికి కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలాగా చేశారు. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఒక దండుగా రకరకాలుగా కేవలం రైతులనే కాదు అన్ని వర్గాలను వేధిస్తున్నటువంటి సందర్భాలు, సంఘటనలు చూస్తున్నాం. ప్రజాపాలన అన్నారు, ప్రతీకార పాలన జరుగుతుంది. మరి ఈరోజు రైతు సంగ్రామ సదస్సు మేము నిర్వహిస్తే ఈరోజు అక్కడ పోటీగా రైతు మేళాల పేరిట 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
అది ఒక బ్యాండ్ మేళా లాగా ఉంది. హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు తెలంగాణలో ఉన్న రైతుల గోస, రైతుల పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. రైతుల ఆత్మహత్యలు, రైతుల ఇబ్బందులు, రైతుల కడగండ్లు తెలంగాణ ఉద్యమానికి పునాదిగా నడిచిన నేపథ్యం నుంచి మన కార్యక్రమాలు ఆరంభమైనాయి. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రైతు సమస్యల పరిష్కారానికి ఒక కీలకమైన ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని విషయాలు పక్కకున్నా రైతును సుభిక్షంగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు అనే సంకల్పం కొద్దీ ఎక్కడో 64 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉన్న తెలంగాణని 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి వరకు తీసుకుపోయిన నేపథ్యం మీకు అందరికీ తెలిసిన విషయమే. అలనాడు ఆంధ్రనే అన్నపూర్ణగా అంటే దాన్ని వెనక్కి నెట్టేసి తెలంగాణని అన్నపూర్ణగా మార్చిన ఘనత. నేను ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రైతు సమస్యలు, రైతుల బాధలు, రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు, నువ్వు చేస్తలేవై. రుణమాఫీ చేసినట్టు చేసి సగం చేయలే. 38,000 కోట్లు అయితే 18,000 కోట్లకి చేసినాం. మా పాత్ర నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చేసి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటన చేసి చాలా హామీలు ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి. రేపటి మా సదస్సు ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీకి ముఖ్యంగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి, మీరు ఇచ్చిన హామీలేంది, మీ డిక్లరేషన్ ఎడిపోయింది అని అడగడానికే మా ఉద్దేశం. రేపటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మిత్రులు చాలా విషయాలు చెప్పిర్రు, వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచిండ్రు. ఎట్లా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పట ఇవన్నీ కూడా. కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో పట రైతులు ఎక్కడా ధర్నా చేయలేదు. రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి వస్తున్నటువంటి రైతు ప్రతినిధులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నో రకాలమైన హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా రైతులను మోసం చేసిరన్న విషయం అందరికి తెలిసిందే. ఆ మోసాన్ని ప్రజలకు మరింత వివరించి ఈ యొక్క ప్రభుత్వం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం తీసుకొని వారిపైన, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా రేపు కేటీఆర్ గారి సందేశం కానీ, రైతులు మాట్లాడే సందేశం కానీ ఆ విధంగా ఉండబోతుంది. ఇక్కడికి వచ్చే రైతు ప్రతినిధులందరికీ కూడా ఎండ తీవ్రత ఏ విధంగా ఉన్నా వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయాలి. హామీలను ఇచ్చిందో డిక్లరేషన్లో ప్రకటించారో అవన్నీ ప్రకటించపోగా సాధారణంగా చేయాల్సిన పనులు కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు. 2.5 సంవత్సరాలు అయింది. డిక్లరేషన్లో 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ అందరు రైతులకు చేస్తామన్నారు. 30-35% కూడా దాటలే. మిగతా రైతులకి అన్ని రకాల కొరివిలేశారు. ఉన్న రైతు బీమా కూడా వదిలేశారు. రైతు బీమా చేయడం లేదు. పండిన ప్రతి గింజకి మేము బోనస్ వేస్తామన్నారు. ఇవాళ కేవలం సన్నోట్లకే, అది కూడా ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే డిక్లరేషన్లో ఏవి కూడా సరిగా చేయకపోగా కనీసం
కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేదిక మీద ఉన్నటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పెద్దలు వినోద్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ విషయంలో కానీ, కూలీలకు మద్దతు తెలిపే 15,000 రూపాయల విషయంలో కానీ, రైతు పెట్టుబడి కానీ, రైతు బీమా కానీ ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి రేపు ప్రధానంగా ఈ సభకు ప్రధానమైనటువంటి కారణం మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము ప్రజా గొంతుకగా రేపు కేటీఆర్ గారు రాబోతున్నారు అనేది ప్రధాన అంశం. ఇది కాకుండా మాకున్నటువంటి సమాచారం, ఈరోజు రాత్రి పోలీసు వాళ్ళంతా చరిత్రలో నిలిచే విధంగా ముందు పెట్టడానికి కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా నా వంతు ధన్యవాదాలతో పాటు నమస్కారాలు తెలియజేస్తాను. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశం, తెలంగాణ రాష్ట్రం, వ్యవసాయం, రాష్ట్రం, దేశం. వ్యవసాయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరున్నారో గుర్తించాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ స్వాతంత్రం వచ్చినాడు వ్యవసాయం మీద 79-80% మంది ఆధారపడ్డారు. అది కొద్దిగా తగ్గుతూ ఇప్పుడు 46-49% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయం మీద ఇంతమంది ఆధారపడితే దేశం యొక్క అభివృద్ధి కానీ, సమాజం యొక్క అభివృద్ధి కానీ, ప్రజల యొక్క తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సృష్టించిన ప్రభంజనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ సాధించిన ఈ విజయంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ విజయాన్ని సామాన్యుడి గెలుపుగా వర్ణించిన పాల్ తమిళనాడు వచ్చిన ఈ మార్పు దేశవ్యాప్తంగా రావాలని ఆకాంక్షించారు. తమిళగ వెట్రి కళగం పార్టీ సాధించిన భారీ విజయంపై కేఏ పాల్ స్పందిస్తూ విజయ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తమిళనాడులో క్రైస్తవ మైనార్టీలు మరియు యువత మార్పును కోరుకుంటున్నారని, అందుకే విజయ్కు బ్రహ్మరథం పట్టారని పాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా తమిళ యువత విజయ్ నాయకత్వాన్ని బలంగా నమ్మిందని ఆయన విశ్లేషించారు. అవినీతి నాయకులను రాజకీయాల నుంచి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని పాల్ వ్యాఖ్యానించారు. విజయ్ వంటి కొత్త తరం నాయకులు అధికారంలోకి రావడం ద్వారానే స్వచ్ఛమైన పాలన సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ మార్పు రావాలని కోరుకుంటున్నట్లు పాల్ తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రిగా విజయ్ తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాట విజయ్ గెలుపును తనదైన శైలిలో స్వాగతించిన కేఏ పాల్ రాబోయే రోజుల్లో తాను కూడా ఇలాంటి మార్పు కోసమే పోరాడతానని సంకేతాలు ఇచ్చారు. ఏదేమైనా పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. I want to congratulate actor Vijay Joseph of Tamil Nadu, who won 106 out of 234 MLA seats and becoming the next chief minister. Yes, there are key reasons why. Number one, he has an incredible following, but every poll, every pundit predicted he would only win 1 to 5 seats at all. Not more than that, or 8 to 10%. Not more than the percentage. But all have become wrong. I have predicted he would win. I prayed he would win. And I told my key coordinators he would win. Why? Number one, I met with Chief Minister Stalin 3 years ago. Told him how my plan is to do Global Peace Summit to bring billions of dollars and create lakhs of jobs. During my 90-minute meeting, he welcomed. And I told him, our Telugu chief ministers are not giving permission. Then we planned last year. We applied for the permission in December, but the permissions were denied. After thorough investigation, hundreds of my coordinators, including Tamil, Telugu, English coordinators, met him and met his son, senior leaders like Ranganathan and others. Shockingly, 1 week before I found out that Paul Dinakaran, who is related to his son Udayanidhi Dinakaran, Deputy CM, refused to give any permission to us. So listen what I said on February 18th for the 22nd crusade in Park Hotel. So Mr. Stalin, truly speaking, I am here to support secularism, democracy, the nation of India. Now you listened. On February 20th, again I went to the Chennai Press Club, which is very rare, sitting with Archbishop of Anglican, and see what I stated. If you don't give permission,
In 48 hours, we are going to the court. Then one day before he gives the permission. Even through you, I am extending invitation to that young actor Vijay also. Because this is not a political rally, but supported by 18 political parties of India, including the Congress and BJP. You read the letters, you see the videos. But if the local chief minister refuses to support, give us the reason why. You should have told me 30 days ago. What could we do? 14 speakers, including Norway former Prime Minister, US Mike Johnson speaker, world leaders have all confirmed to speak. And we needed permission 30 days before. And we applied 40 days before to create jobs, to help. And he refused to give. And then finally, you see what I said on the day, February 22nd, I said, Mr. Stalin, if you don't call tomorrow, if you don't change, you will become ex-senior chief minister, just like Jayalalitha became in 2004. Because if their heart is not changed after election, Mr. Stalin. తమిళనాడు ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోని పెను సంచలనం రేపాయి. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఏకంగా 108 స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సింహాసనాన్ని అధిష్ఠించేందుకు అవసరమైన మెజార్టీకి కేవలం అడుగు దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ క్రమంలో తదుపరి వ్యూహం ఏంటి? ఏ కూటమి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు? ఈ ఉత్కంఠకు తెరదించేందుకు నేడు విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవాలంటే విజయ్ పార్టీకి మరికొంత బలం అవసరం. ప్రస్తుతం టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి జెండా ఎగురవేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యంగా మారింది. గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ ఈ రోజు ముఖాముఖి చర్చించనున్నారు. ఎవరి మద్దతు తీసుకోవాలి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులుండవు అనే అంశాలపై పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల లేదా ఇతర చిన్న పార్టీల మద్దతు అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. విజయ్ తీసుకునే నిర్ణయం తమిళనాడు రాజకీయ భవిష్యత్తు నిర్ణయించనుంది. తమిళ తంబిల ఆకాంక్షల మేరకు అధికార పీఠం దక్కించుకునేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక కొత్త రాజకీయ సమీకరణాలు తెరపెత్తేస్తారా అన్నది వేచి చూడాలి. రాప్తా నియోజకవర్గంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల భూముల విషయంలో జరిగిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ సొంత భూమి పత్రాలపై జగన్ మోహన్ రెడ్డి తన ఫోటో వేయించుకోవడంపై మండిపడ్డారు. చెన్నై, కొత్తపల్లి, వెల్దురి, బ్రాహ్మణపల్లి పంచాయతీలకు చెందిన దాదాపు 11,482 మంది రైతులకు ప్రభుత్వం అధికారిక ముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందించారు. అదేవిధంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇన్ఫిన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో 500 మంది మహిళలకు 50% సబ్సిడీపై కుట్టు మిషన్లను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 8,000 మంది మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని, విద్యార్థులకు సైకిల్ ఇచ్చేందుకు కూడా సంస్థ ముందుకొచ్చిందని వెల్లడించారు. వీటితో పాటు ఐకేపీ యానిమేటర్లకు సెల్ ఫోన్లు, 5 లబ్ధిదారులకు 2.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పెద్ద సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు.
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోని అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రాజకీయ అనిశ్చితి నడుమ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చురుగ్గా పావులు కదుపుతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఆయన రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కు లేఖ రాశారు. రాజ్భవన్ కు ఇమెయిల్ ద్వారా ఈ లేఖను పంపినట్లు సమాచారం. అసెంబ్లీలో 2 వారాల్లోగా తమ బలాన్ని నిరూపించుకుంటామని విజయ్ ఆ లేఖలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. తాజా ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే 59 స్థానాలతో 2వ స్థానానికి, ఏఐఏడీఎంకే 47 స్థానాలతో 3వ స్థానానికి పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. డీఎంకేను అధికారానికి దూరం పెట్టేందుకు ఏఐఏడీఎంకే విజయ్కి మద్దతిస్తుందా, లేక కాంగ్రెస్ 5 ఇతర ప్రాంతీయ పార్టీలు స్వతంత్రతో కలిసి విజయ్ సర్కార్ ఏర్పాటు చేస్తారా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విజయ్తో టచ్లో ఉన్నారని, రాహుల్ గాంధీ సైతం ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకేల ద్విముఖ పోరుకు విజయ్ పార్టీ అనూహ్యంగా తెరదించింది. గవర్నర్ నిర్ణయం, పొత్తుల చర్చల తర్వాతే తమిళనాడు రాజకీయ భవిష్యత్పై స్పష్టత రానుంది. మండుతున్న ఎండలకు తోడు జగిత్యాల పట్టణంలో నీటి కొరత ముదురుతోంది. గొంతు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి అలా ఉంటే ఏకంగా మాజీ మంత్రి నివాసానికే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొంది. నీటి చుక్క కోసం జనం పడుతున్న పాటలు ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారాయి. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. పట్టణంలోని పలు వార్డుల్లో నల్లాలు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాహార్తిని తీర్చుకోవడానికి నిత్యావసరాలకు కనీసం నీరు లేకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. భారీ మూల్యం చెల్లించి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలోనూ నీటి కొరత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆయన నివాసానికి మున్సిపల్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న దృశ్యాలు పట్టణంలోని నీటి ఎద్దడికి అద్దం పడుతున్నాయి. ఒక ప్రముఖుడి ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య బస్తీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేసవి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను మెరుగుపరచడంలో విఫలమయ్యారని విమర్శలు వెలువెత్తున్నాయి. పైపులైన్ల మరమ్మతులు, పంపింగ్ సమస్యల వలని ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు మండిపడుతున్నారు. జగిత్యాల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడంలో మున్సిపల్ యంత్రాంగం తక్షణమే స్పందించాలని, వార్డుల వారీగా ట్యాంకర్ల సంఖ్యను పెంచి మంచినీటిని సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. నిజమైన పాపాల భైరవులు వాళ్లే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావుల తీరుపై నిప్పులు చెరిగారు. కేటీఆర్, హరీష్ రావు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అధికారంలో లేమన్న ఫ్రస్ట్రేషన్లో ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారని అడ్లూరు మండిపడ్డారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు దోచుకున్న అసలైన పాపాల భైరవులు బీఆర్ఎస్ నేతలేనని ఆయన ధ్వజమెత్తారు. మేమే రాజులం, మేమే మంత్రులం అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ప్రజాబలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఖబర్దార్, ఎక్కడైనా పద్ధతి మార్చుకోనంటూ బీఆర్ఎస్ నేతలకు అడ్లూరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుండటంతోనే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని అడ్లూరు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 2014 నుంచి 18, 18, 23 వరకు, డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం అని బీఆర్ఎస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మాజీ మంత్రిగా కేటీఆర్ వచ్చి రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అత్యంత నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషను కేటీఆర్, మేము కూడా మాట్లాడబడుతాం, ఇక్కడ మైక్ ముందు మేము కూడా మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఏదైతే 2023లో ప్రజలు తిరస్కరించినాక నీకు, నీ బావకు, నీ నాయనకు, నీ పార్టీకి మనసులో పడతలేదు. ముఖ్యమంత్రి గారికి, ఆ దొంగతనం చేసినటువంటి దొంగలకు, చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు పరిచయం అనేది అత్యంత దారుణంగా మాట్లాడము తీవ్రంగా అవి ఖండిస్తూ, నువ్వు అనుకుంటున్నావు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి రాజ్యాంగ పరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. ఇంకా ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం, మరి మేము ఒక మాట మాట్లాడతాం ఈ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో. ఆ రోజు ఫిబ్రవరి 2021 17వ తారీఖు రోజున మంత్రి నుంచి వస్తున్నటువంటి 2 అడ్వకేట్స్ ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి నీ ప్రమేయం ఉన్నదా? మధుకరణ ఒక దళితుని మంత్రిని దగ్గరలో ఒక దళితుడు ఒక అగ్రవర్ణ అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటే అత్యంత దారుణంగా చెప్పినట్టు సందర్భంలో ఒకటి. అన్నదాతకు అగదాట్లు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో చుక్కెదురవుతోంది. కొనుగోలు కేంద్రాలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా నేటికి కాంటాలు కాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో రైతులు రోడ్డెక్కారు. మళ్లీ వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మొక్కజొన్న రైతుల నిరసన ఉవ్వెత్తనెగిసింది. తమ గోడు పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తూ రైతులు ఆందోళన దిగారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులవుతున్నా అధికారుల పర్యవేక్షణ లేక కొనుగోలు నత్తనడకలు సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంటాలు వేసినా సరుకును తరలించడంలో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆకాశం మేఘావృతమే ఉండడంతో మళ్లీ వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న మొక్కజొన్న తడిసి ముద్దవుతుందని, తాము కోలుకోలేని విధంగా నష్టపోతామని రైతులు కన్నీరు పెడుతున్నారు. తక్షణమే కొనుగోలు పూర్తి చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్నా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులకు సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రోడ్డు మీద ధర్నా చేసినప్పుడు అంతకుముందే 3 రోజులు జరుపు వాళ్ళు రానట సంతకానికి రానట బయట వస్తానని ఆనే పెట్టినప్పుడు 2వ తారీఖు 5వ నెల ఇచ్చిండు. కాంట అయినాయి 18వ తారీఖు నెల 18 లక్షలు ఇప్పుడు నిన్న సీరియల్ నెంబర్ 2వ తారీఖు 5వ నెల ఉన్నాయి. రోజు వస్తాను పోతాను సార్. పోతా అంటే మొత్తం జొన్నలు బండ్లు పోతాంటే వస్తాంటే ఏదైతే సింగరాపురం పడ్డ వాళ్ళు వస్తలేరు నిన్న ఇక్కడ పడ్డా సంతకం పెడతారు. పడుకోలేరు కదా వాళ్ళ తరఫున దమ్ము చెప్తారు. నేను వచ్చారకు అవును మహేంద్ర గోపాలే ఇది 330 బత్తాలు ఆడ ఇక్కడ వేస్తే ఇప్పటి వరకు అసలు ఆడికి వచ్చిన లేడు పట్టించుకున్న లేడు ఆడికి వచ్చిన అసలు కాంటాలకే వస్తలేరు. కాంటాలు పెట్టా ఉంటాను ఇప్పుడు వారం 10 రోజులు అవుతాను అడుగుతామని బత్తాల కోసం మనం 90 చేసినందుకు ఇక్కడ ఎస్ఐ గారు వస్తాబట్టి పుల్లను కేసు రాసి నాకు మీ సార్ని దండ పెడతా బత్తాలు వేసుకోవాలని వర్షం కొడుతుంది. అట్లా కూడా ఏం లేదు. ఈ రైతులను గోసపుచ్చుకుంటారు వాళ్ళు. ఈ కాంటాలు పెట్టలేరు. ఆ బట్టి మన సీసీ రోడ్ మట్టి రోడ్కి వేసినాయి ఆడ కాంటాలు అసలు పెట్టడం లేదు. వారం రోజులు అవుతుంది పట్టించుకున్న లేరు. సంతులు కట్టుకుని వచ్చుడు ఇంత బుక్కడి దీనుడు నీ మంచిలు దొరకాయి ఏం దొరకాయి అమలు పైసలు ఇచ్చినాం ఇచ్చిన పైసలు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం. లోపల లారీ రాదు లోపల 150 బత్తాలు తెచ్చినాడు పెట్టిన కాంట అవును లేదు. అది కాంట చేస్తూ లేదు. ఏంటంటే రేపు ఎల్లుండి అంటాను అది చేస్తూ లేదు. ఏం లేదు. అలాగేది బత్తాలు అవ్వటం లేదు. కాంటాలు అయినాయి బాబాయ్ సుద్దలు అవ్వటం లేదు. ఇక బయటికి అంటే బయటికి చెప్తాను ఇక అలా కాల్ చెప్తాను. ఖర్చుతో వచ్చింది దిగుబడి తెచ్చిన కానీ కాంట పెట్టలే. ఇంకా ఎన్ని క్వింటాలు తెల్లారా కిడ్నాప్ కడుపులో పైపు కాంటాలు చైర్మన్ పిలిపించాడు. ఏంది ఈ రైతుల బాధ ఏంది బాణ కొడితే అక్షరికి వస్తాయి అని చెప్పి ఎస్ఐ సార్ అడిగినాక అన్నాడు కదా మన ఈయన చైర్మన్ సారు లోపల వేపిస్తున్న వాళ్ళు బయట వాళ్ళు ఒక్క బండి సుత బయట లోపలికి రావద్దు తాళం పెడతామన్నారు. ఆయన చెప్పి ఇప్పుడు 10 రోజులు అవుతారు 8 రోజులు అవుతారు. మళ్ళా నిన్న ఇక్కడ ఆయన ఇవ్వలేం మనకు తెలియదు చైర్మన్ వచ్చినాక నిన్న సుతం మా అక్కంపేటలో ఆడోళ్ళు 5-6 వచ్చారు. వేరే పనులు తెచ్చి పెడతాను మరి బత్తాలని నెట్టుకోవాలి. మేము 10 రోజుల కానీ తిరుగుతాను 15 రోజులు అవుతుందని వాళ్ళు కొద్దిగా లొల్లి చేసిండు. 5-6 ఆడోళ్ళు బత్తాలు తీసి చేసినా కానీ
మెట్ గాలా 2026 వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్లో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేతితో చిత్రించిన పిచ్వాయ్ కళాఖండాలందరినీ ఆకట్టుకున్నాయి. రిలయన్స్ రీటైల్ సంస్థ స్వదేశ్ కు కళాకారులు స్వచ్ఛమైన బంగారు తీగలతో నేసిన అంచు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ 1800 క్యారెట్ల వజ్రాలు, ఎమరాల్డ్స్, పోల్కి నగలతో మెరిసిపోవడమే కాకుండా అందులో నిజాం నవాబుల నాటి అరుదైన సర్పేచ్ ఆభరణాన్ని చేర్చడం ఒక చారిత్రాత్మక స్పర్శనిచ్చింది. ఈ ఆభరణాలన్నీ తన తల్లి నీతా అంబానీ కలెక్షన్లోనివని ఇషా పేర్కొన్నారు. వీటితో పాటు సుబోధ్ గుప్తా రూపొందించిన క్రోచెట్ బ్యాగ్లో మామిడి పండును పట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌరవ్ గుప్తా పేపర్ ఇత్తడితో రూపొందించిన గజ్రాను తలలో అలంకరించుకోవడం ద్వారా ఆమె భారతీయ మూలాలను అద్భుతంగా ప్రతిబింబించారు. అంతకుముందు జరిగిన ఫ్రీ మెట్ గాలా పార్టీలో కూడా భారత్లోని 26 రకాల విభిన్న ప్రాంతీయ హస్తకళల బోర్డర్లతో రూపొందించిన డ్రెస్సును ధరించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 3 ఏళ్లుగా రాహుల్ మిశ్రా, అనామిక ఖన్నా వంటి భారతీయ డిజైనర్ల దుస్తులను ధరిస్తూ ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ ఫ్యాషన్ కు బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు ప్రాణాల మీద తెస్తాయని అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామస్తుల పరిస్థితి నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోను చూసి ఉమ్మెత్తకూర ఆరోగ్యమని నమ్మిన ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి అనే నలుగురు నిన్న ఆ కూర వండుకుని తిన్నారు. తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల హెచ్చరిక ప్రకారం ఉమ్మెత్త అనేది అత్యంత విషపూరితమైన మొక్క. ఇందులో ఉండే ఆల్కలాయిడ్స్ నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనికి ప్రత్యేకమైన విరుగుడు ఉండదని, శరీరంలో విషం శాతం పెరిగితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమ్మవారి జాతర కోసం హైదరాబాద్ నుంచి సొంత ఊరికి వచ్చిన ఈ కుటుంబం ఇలాంటి చిన్న పొరపాటుతో ప్రాణాల మీద తెచ్చుకోవడం స్థానికులను కలిచివేస్తోంది. ఏమైనా ఆరోగ్య చిట్కాలు పాటించే ముందు అవి వాస్తవమో కాదో సరిచూసుకోవాలని, ముఖ్యంగా తెలియని మొక్కలను ఆహారంగా తీసుకోకూడదని ఈ ఘటన హెచ్చరిస్తోంది. మెగా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ RC-17 పై ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చేసింది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో రానున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకుందాం. రామ్ చరణ్ ఇప్పటికే పెద్ద సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ 4న విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్రం RC-17 పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత చెర్రీ కీలక విషయాలు వెల్లడించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జూలైలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సుకుమార్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి కూడా తనదైన శైలిలో మరో శక్తివంతమైన మాస్ యాక్షన్ కథను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. రంగస్థలం చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ కొత్త కోణంలో చూపించిన సుకుమార్ ఇప్పుడు RC-17లో చరణ్ ను ఇంకెంత పవర్ఫుల్ గా చూపిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారా లేదా అనేది మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి జూన్ నెలలో పెద్దితో థియేటర్లో సందడి చేయనున్న చరణ్ జూలై నుండి సుకుమార్ సినిమాతో బిజీ కానున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.